శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల యొక్క వార్షికోత్సవాలలో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన జరిగింది. గోశాలలోనే గోపృష్ఠాన్ని చూస్తూ కొన్ని వందల మంది భక్తులు తమ తమ ఆసనములు వేసుకుని కూర్చుని పూజకి ఉపక్రమించారు. ఛాయ ఉషాసమేతుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క మూర్తి భక్తులందరికీ బహూకరింపబడింది. అసలే మాఘమాసం సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అటువంటి రోజున చక్కగా భక్తులందరూ కూడా వాళ్ళకి బహుమతిగా ఇవ్వబడినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క పటానికి పటమన్న భావనతో కాకుండా అదే సూర్యనారాయణమూర్తి మనని అనుగ్రహించడానికి ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడనేటటువంటి పవిత్ర భావనతో ఎర్రటి అక్షతలతోటి, ఎర్ర చందనంతో, ఎర్రటి పువ్వులతోటి స్వామికి షోడశోపచార పూజ చేశారు. ఈ పూజలో విశేషం ఏమి అంటే సూర్యనారాయణమూర్తికి నివేదన చేసేటటువంటి పాల పొంగలి అని చెప్పబడేటటువంటి ప్రసాదాన్ని ఆవు పేడతో చేసినటువంటి పిడకలు ముందుగానే సువాసినులు భగవన్నామ సంకీర్తనం చేస్తూ గోడకి కొట్టి సిద్ధం చేసిన వాటిని దానులుగా ఏర్పాటు చేసి వాటి మీద ఈ ప్రసాదాన్ని వండడం జరిగింది. అది కూడా తూర్పుకి తిరిగి సూర్యనారాయణమూర్తి యొక్క కరస్పర్శ జరుగుతుండగా ఆయన కిరణములు ప్రసాదాన్ని స్పృశిస్తుండగా చెరుకు కర్రలు చేతపట్టి అందరూ నివేదన చేసుకోవలసినటువంటి పరమ పవిత్రమైన పదార్థం కనుక ఆ పరమ భాగవతోత్తములైనటువంటి స్త్రీలు, ఆ సువాసినులు ఆ ప్రసాదాన్ని వండారు. ఆ వండినటువంటి ప్రసాదాన్ని చిక్కుడాకులలో తీసుకొచ్చి భక్తులందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే గోశాలలో ఉన్నటువంటి గోవులకు ఆ పాయసాన్నాన్ని ప్రత్యక్ష నివేదనగా అందించడం జరిగింది. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. గడియెక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూఛాయ. గడియెక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి యొక్క అర్చన చేసేటటువంటి వారు సూర్య రథాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుచేత అంటే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష సప్తమి నాడు ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నీ కూడా రథాకారాన్ని పొందుతాయని, అందుకే ఇది రథసప్తమి అని పిలవబడిందని, ఆ రథమునందు దివ్య తేజోమూర్తి అయినటువంటి సూర్యనారాయణుడు 3 మూర్తుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మమై ప్రయాణం చేస్తాడని లోకమునందు విశేషమైనటువంటి రీతిలో చెప్పబడుతూ వస్తోంది. అటువంటి సూర్యరథాన్ని భూమి మీదకి దింపి
ప్రత్యక్షంగా అర్చన చెయ్యాలి అంటే బహుతేలిక మార్గంగా ఆ కాలంలో ప్రకృతి మనకి బహుమానంగా ఇచ్చినటువంటి చిక్కుడుకాయలకి పుల్లలు గుచ్చి రథాన్ని ఏర్పాటు చేస్తారు. అలా చిక్కుడుకాయలతో నిర్మాణం చేయబడినటువంటి రథములను మధ్యలో పెట్టుకుని వాటిలో ఎర్రటి పువ్వుంచి సూర్యనారాయణమూర్తిని దానిలోకి ఉపాసన చేసి అందరూ కూడా చక్కగా సూర్యుని యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఏకకంఠంగా చదువుతూ ఆ నామాలతో అర్చన చేశారు. గ్రహతారణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మా నమోస్తుతే. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. జయాయ జయ భద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. నమః ఉగ్రాయ వీరాయ సారాంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ దిత్యావర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభివిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఏష సుప్తేషు జాగర్తే భూతేషు పరినిష్ఠితః. ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. వేదాశ్చ కర్తమశ్చైవ క్రతూనాం ఫలమేవ చ. యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః. ఏన మాపత్సు కృత్స్రేషు కాంతారేషు భయేషు చ. కీర్తియన్ పురుషః కశ్చిన్నావసేదతి రాఘవ. పూజయస్త్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం. ఏతత్త్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యసి. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతम्. ఏతత్ శ్రుత్వా మహాతేజా నష్టశోకోऽభవత్తదా. ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్షమవాప్నువాన్. త్రిరాచమ్యాసు చిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమతు. సర్వయత్నేన మహతావధే తస్య ధృతో భవతు. అధరవిరద నిరీక్ష రామం ముదితమనా పరమం ప్రపుష్యమాణః. నిశచరపది సంచయం విదిత్వా సురగణమజ్జగతో వచస్వరేతి. పరః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మా నమోస్తుతే. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. జయాయ జయ భద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. నమః ఉగ్రాయ వీరాయ సారాంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ దిత్యావర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభివిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఏష సుప్తేషు జాగర్తే భూతేషు పరినిష్ఠితః.
एष चैवाग्निहोत्रम् च फलम् चैवाग्निहोत्रिणाम् वेदाश्च कर्तमश्चैव क्रतूनाम् फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः येन मापत्सु कृत्स्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसेदति राघव पूजयस्त्वैनमेकाग्रो देवदेवम् जगत्पतिम् एतत्त्रिगुणितम् जत्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणम् त्वम् वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजा नष्टशोकोऽभवत्तदा धारयामास सुप्रीतो राघव प्रयतात्मवान् आदित्यम् प्रेक्ष्य जप्त्वा तु परम् हर्षमवाप्नुवान् त्रिराचम्यासु चिर्भूत्वा धनुरादाय वीर्यवान् रावणम् प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमतु सर्वयत्नेन महतावधे तस्य धृतो भवतु अधरविरद निरीक्ष्य रामम् मुदितमनः परमम् प्रपुष्यमाणः निजरपदि सञ्चयम् विदित्वा सुरगणमज्जगतो वचस्त्वरेति ध्याये सूर्यमनन्तकोटिकिरणम् तेजोमयम् भास्करम् भक्तानभयप्रदम् दिनकरम् ज्योतिर्मयम् शङ्करम् कालात्मा सर्वभूतात्मा वेदात्मा विश्वतोमुखः जन्म मृत्युजरा व्याधि संसार भयनाशनम् ब्रह्मस्वरूपमूर्तये मज्जाह्नेतु महेश्वरम् सायम् ध्याये सदा विष्णुम् त्रिमूर्तिम् च दिवाकरम् श्रीसूर्याष्टोत्तरशतनामावलिः ॐ अरुणाय नमः ॐ शरण्याय नमः ॐ करुणारससिन्धवे नमः ॐ करुणालयाय नमः ॐ अनन्ताय नमः ॐ इनाय नमः ॐ विश्वरूपाय नमः ॐ इज्वाय नमः ॐ इन्द्राय नमः ॐ भानवे नमः ॐ इन्दिरामञ्जिरान्ताय नमः ॐ वन्दनीयाय नमः ॐ ईशानाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ सुशीलाय नमः ॐ सुवर्चसे नमः ॐ वसुप्रदाय नमः ॐ आर्तरक्षकाय नमः ॐ आदित्याय नमः ॐ आदिभूताय नमः ॐ अच्युताय नमः ॐ उज्जत्किरणज्वालाय नमः ॐ ऋषिकेशाय नमः ॐ ऊर्जस्वलाय नमः ॐ वीराय नमः ॐ निर्जराय नमः ॐ जयाय नमः ॐ ऊरुद्वयभावनाय नमः ॐ ऋषिवन्ध्याय नमः ॐ वृक्षचक्रचराय नमः ॐ मृदुस्वभावचित्ताय नमः ॐ वसवे नमः ॐ वासुदेवाय नमः ॐ उज्ज्वलाय नमः ॐ उग्ररूपाय नमः ॐ ऊर्ध्वगाय नमः ॐ विवस्वते नमः ॐ पुष्कराक्षाय नमः ॐ शान्ताय नमः ॐ कान्तिदाय नमः ॐ घनाय नमः ॐ कनत्कनकभूषणाय नमः ॐ खज्जोताय नमः ॐ लोलिताखिलदैत्याय नमः ॐ सत्यानन्दस्वरूपिणे नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ आर्यशरण्याय नमः ॐ एकाकिने नमः ॐ भगवते नमः ॐ गुणात्मने नमः ॐ गुणिभृते नमः ॐ बृहते नमः ॐ ब्रह्मणे नमः ॐ ऐश्वर्यदाय नमः
ॐ अमरेशाय नमः ॐ परस्मै ज्योतिषे नमः ॐ भास्कराय नमः ॐ रवये नमः ॐ नित्यस्तुत्याय नमः ॐ ऋकारामातृकावर्णरूपाय नमः ॐ उज्ज्वलतेजसे नमः ॐ वृक्षिदिनादिमित्राय नमः ॐ शर्वाय नमः ॐ हरिरस्वाय नमः ॐ सौरये नमः ॐ भक्तवस्याय नमः ॐ जयिने नमः ॐ जगदानन्दहेतवे नमः ॐ जन्ममृत्युजराव्याधिवर्जिताय नमः ॐ स्थायात्मस्वरूपिणे नमः ॐ असुराय नमः ॐ कमनीयकराय नमः ॐ अब्जवल्लभाय नमः ॐ अन्तर्बहिःप्रकाशकाय नमः ॐ अचिन्त्याय नमः ॐ आत्मरूपिणे नमः ॐ अच्युताय नमः ॐ ह्रीङ्कारसम्पर्काय नमः ॐ प्रसन्नाय नमः ॐ श्रीमते नमः ॐ भास्कराय नमः ॐ हरये नमः ॐ परमात्मने नमः ॐ तरुणाय नमः ॐ वरेण्याय नमः ॐ ग्रहाणां पतये नमः ॐ भास्कराय नमः ॐ आदिमध्यान्तरहिताय नमः ॐ सौख्यप्रदाय नमः ॐ सकलजगतां पतये नमः ॐ सूर्याय नमः ॐ कवये नमः ॐ नारायणाय नमः ॐ परेशाय नमः ॐ तेजोरूपाय नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ श्रेयसे नमः ॐ भक्तसुखप्रदायिने नमः ॐ निखिलागमवेद्याय नमः ॐ नित्यसत्याय नमः आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासूरं ब्रह्म विष्णुमहेश्वरम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्त्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् विश्वेशं विश्वकर्तारं महातेजः प्रदीपनम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् श्रीविष्णुं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठेन्नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् अमिषं मधुपानं च यः करोति रवेर्दिने सप्त जन्म भवेद्रोगे जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधुमांसानि संत्यजेद्यो रवेर्दिने नव्याधिशोकदारिद्र्यं सूर्यलोकं संगच्छति గోశాల బయట ఉన్నటువంటి లక్ష్మీదేవి వద్ద నిలబడి బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా సూర్యనారాయణమూర్తికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి ఆ హారతి ఇచ్చి భక్తులకు ఆ హారతిని చూపిస్తున్నప్పుడు అందరూ పరవశించిపోయారు. నీరజాప్తనీయాగమనం నిఖిల జగములకు సంతోష
ఆగమనం నిఖిల జగములకు సంతోషం ప్రమోదమందును ప్రతి హృదయం ప్రమోదమందును ప్రతి హృదయం ప్రభాకర ప్రతి ప్రత్యూషం